నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదన్న బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి. అందుకే వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారంటూ స్పష్టం. గూడూరులోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. సూర్యప్రభ వాహనంపై స్వామి ప్రత్యేక దర్శనం. కుప్పంలో సీఎం చంద్రబాబు 2 రోజుల పర్యటన. భారీ ఏర్పాట్లు చేసిన స్థానిక నాయకులు. చీరాల, వేటపాలెం, చినగంజం మండలాల్లో బీచ్ల మూసివేత. ప్రమాదాలే కారణమన్న పోలీసు అధికారులు. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదనే అసహనం ఆ పార్టీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తుందని, అందుకే ఆ పార్టీ నేత సమీక్షలు నిర్వహిస్తూ అధ్యయనం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ నియంత పాలనను ప్రజలు ఆమోదించారనే విషయం కూటమి గెలుపుతో మరోసారి స్పష్టమైందని అన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమికి భారీ విజయం దక్కిందని, 18 స్థానాలు గెలిస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుందని అన్నారు. కానీ వైసీపీకి అవి కూడా రాలేదన్నారు. అందుకే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తున్నారని వ్యాఖ్యానించారు. బెంగళూరులో డీకే శివకుమార్తో భేటీ అయ్యారని, ఈ క్రమంలో షర్మిలను కాంగ్రెస్ నుంచి బయటకు పంపితే ఆ పార్టీలో వైసీపీని విలీనం చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్రకటిత ఎమర్జెన్సీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 2019 నుంచి 2024 వరకు కొనసాగితే ఆ అప్రకటిత ఎమర్జెన్సీని కూడా వ్యతిరేకిస్తూ ఇవాళ ప్రజలు అపూర్వమైన విజయం కూటమికి అందించారు. దీని ద్వారా తెలియవచ్చేది ఆనాడైనా ఈనాడైనా నియంత పరిపాలన ప్రజలు ఆమోదించరు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందుకే ఇవాళ దిక్కులేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తా ఉన్నాడు. నిన్నటి రోజున బెంగళూరులో డీకే శివకుమార్తో భేటీ అయి వైఎస్ షర్మిల్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపిస్తే తన పార్టీ విలీనం చేయడానికి సంసిద్ధమని వ్యక్తం చేసే నిస్సహాయ స్థితికి జగన్మోహన్ రెడ్డి వెళ్లిపోవడం జరిగింది. తనతో గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి. గెలిచిన 4 పార్లమెంటు సభ్యుల్లో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి. ఉన్న రాజ్యసభ సభ్యులు తనతో ఉంటారో లేనో తెలియని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో దిక్కుతోచని పరిస్థితి. అంటే సాక్షాత్తు పులివెందులకు వెళ్తే కార్యకర్తలే తన ఇంటిపైన దాడి చేస్తే నిస్సహాయ స్థితిలో పడిపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో ఓడిపోయిన అభ్యర్థులు కానీ గెలిచిన అభ్యర్థులు కానీ కనీసం పులివెందుల రాజప్రసాదం వైపు చూడని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో దిక్కుతోచకి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించే దిశగా ముందుకెళ్తా ఉన్నారు. ఇటువంటి అరాచక శక్తులన్నీ మరలా కాంగ్రెస్ పార్టీ వైపు చేరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. దేవస్థానాన్ని విద్యుత్ దీపకాంతులతో సుందరంగా అలంకరించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. అలాగే స్వామివారికి పల్లకి సేవ, సహస్ర దీపాలంకరణ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
కౌలు సాగు చేస్తున్న రైతు సోదరులంతా ప్రభుత్వం అందిస్తున్న కౌలుదారు కార్డులను సద్వినియోగం చేసుకోవాలని కరప మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకట రాజేష్ పేర్కొన్నారు. అందులో భాగంగానే కాకినాడ జిల్లా కరప మండల పరిషత్ కార్యాలయంలో మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకట రాజేష్ ఆధ్వర్యంలో వీఆర్ఓలకు, గ్రామ సచివాలయం వ్యవసాయ శాఖ అసిస్టెంట్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామకోటేశ్వరరావు, ఆర్ఐ మాచారావు తదితరులు పాల్గొన్నారు. ఇంచుమించు 100 ఎకరాల వరకు మనకి నార్మల్ సాగు చేసుకోవడం జరుగుతుంది. నార్మల్లో మనకి ఎక్కువగా ప్రధానంగా స్వర్ణాన్ని, తర్వాత MTU 13-18 అనే రకాన్ని ఇక్కడ నార్మల్ వేయడం జరిగింది. స్వర్ణ అనేది గాలికి పడిపోవడం జరుగుతుంది. 13-18 అనేది నిలబడి అది స్వర్ణంతో పాటు సమానంగా దిగుబడి ఇవ్వడం జరుగుతుంది. తెగులు కూడా తక్కువ వచ్చే అవకాశం ఉంది. అందుకని స్వర్ణంతో పాటు సమానంగా విస్తీర్ణం పెరగడం జరిగింది. 13-18 కూడా ఈ విధంగా రైతులు ఉత్తరాన్ని తీసుకుని నార్మల్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత మనకి ప్రతి పంట కాలంలోనే నీరు సమృద్ధిగా ఉందండి. నీరు ఇబ్బంది లేదు. అక్కడక్కడ మనకి గురబడెక్క ప్రాబ్లం ఉంది. పెనుగుదురు, పాతలగడ్డ, కరప బోర్డర్లో అవి కూడా కూడికలు తీయించడం జరుగుతుంది కాలంలో డ్రైనేజ్ వారి డిపార్ట్మెంట్ వారి సహకారంతో. దాంతోపాటు మనకి కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో మండలం వ్యాప్తంగా 4,900 మంది కౌలు రైతులకి కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వమని మనకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి ఉన్నారు డిపార్ట్మెంట్ వారు. ఆ భాగంలో దానిలో భాగంగా ఎంఆర్ఓ గారు నేను వీఆర్ఓలకి సంబంధించిన సమీక్షా సమావేశం తీసుకుంటుంది వాళ్ళకి. అలాగే దీంతో పాటు మనకి 26 వీకుల్లోనూ మనకి అందుబాటులో ఎరువులు ఉంచడం జరిగింది. మనకి ప్రధానంగా యూరియా, DAP ఇవి కూడా మనకి అందుబాటులో ఉన్నాయండి. సంబంధిత రైతు భరోసా కేంద్రాల్లో మనకి ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు షాపుల్లో కూడా మనకి ఎరువులు అందుబాటులో ఉండడం జరిగింది. దాంతోపాటు మనకి మన మండలం వ్యాప్తంగా ఒక పొలం బడి పెట్టుకొని ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. గ్యాప్ పొలం బడి. ఈ గ్యాప్ పొలం బడిలో భాగంగా ఏంటంటే గ్రామ పరిధిలో ఉన్న రైతులు ఎక్కడైతే ఏ గ్రామంలో అయితే పురుగు మందులు ఇచ్చిన రైతులు, ఎరువులు ఇచ్చిన రైతులు వాడుతున్నారో ఆ గ్రామాలకు సంబంధించిన రైతు సోదరులను ఎంపిక చేసి పొలం బడి అనే కార్యక్రమం ద్వారా వాళ్ళందరినీ ఒక చోటకి చేర్చి వాళ్ళే స్వయం నిష్ణాతులుగా తయారు చేసి పురుగు మందుల మీద, ఎరువుల మీద వాడకాన్ని మీద అవగాహన కలిగజేసి వాటి ఫలితాల మీద అవగాహన కలిగజేసి వాటిని తగ్గించే ప్రయత్నం చేస్తామని ప్రభుత్వం వారు వ్యవసాయ యంత్రీకరణ పథకం విడుదల చేయాలి. విడుదల చేసిన 6,000 సోదరులకి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ వ్యవసాయ ప్రస్తుతం ఉన్న సర్వపనికి సంబంధించి వ్యవసాయ శాఖ ద్వారా మనం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 2 రోజుల పర్యటన నిమిత్తం కుప్పం వస్తున్న సందర్భంగా తెలుగు తమ్ముళ్లు పట్టణంలో భారీగా స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేశారు. అభిమాన నేత 4వసారి ముఖ్యమంత్రి అయ్యాక మొట్టమొదటిసారిగా కుప్పం వస్తున్న నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు భారీ ఏర్పాట్లు చేశారు. పట్టణంలో ఎక్కడ చూసినా చంద్రబాబుకు స్వాగతం చెబుతున్న బ్యానర్లతో నిండిపోయాయి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మార్కెట్ యార్డును ఆకస్మికంగా సందర్శించారు. మార్కెట్ యార్డ్ ప్రాంగణంలోని గోడౌన్లను పరిశీలించి ఏటా కమిటీకి వస్తున్న ఆదాయంపై ఆరా తీశారు. ఆక్వా ఎగుమతులు చేసే లారీలపై వస్తున్న పన్ను గతం కంటే ఎందుకు తగ్గిందంటూ సిబ్బందిని ప్రశ్నించారు. రైతు బజార్లలో రైతులే కూరగాయలు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ అధికారులు, జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఎమ్మెల్యేకి అవకాశం, నర్సాపురం నియోజక ప్రజలందరూ కూడా నాకు అవకాశం కల్పించడం. మనం 2 రోజుల కిందటే కూడా మేము ప్రమాణ స్వీకారం చేసి వచ్చాను. ఇక్కడి నుంచి మరి వచ్చిన తర్వాత కూడా మరి ప్రభుత్వం ద్వారా మార్కెటింగ్ యార్డ్ గోడౌన్స్ లో ఏం జరుగుతుంది ఏంటన్నది ఒక తెలుసుకోవడం కూడా మేమందరూ కూడా విజిట్ చేయడానికి ఇక్కడికి నాయకులతో మేమందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ అన్ని కూడా మేడం గారి ద్వారా అన్ని విషయాలు తెలుసుకున్నాం. ఇక్కడ చూస్తుంటే డ్రింకింగ్ వాటర్ కూడా లేదు, వీళ్ళకి త్రాగునీరు అన్నది కూడా ఇక్కడ లేకపోవడం కూడా వారందరూ కూడా ఇబ్బంది వ్యక్తం చేస్తారు స్టాప్. మరి రాబోయే రోజుల్లో కూడా డ్రింకింగ్ వాటర్ కూడా మనం అరేంజ్ చేసే విధంగా మనం ముందుకెళ్తాం. అదేవిధంగా ఏదైతే సెస్ మరి మార్కెటింగ్ ద్వారా ఆక్వా రైతుల దగ్గర నుంచి కానీ కలెక్ట్ చేసే సెస్ అన్నది కూడా నియోజకవర్గం పరిధిలో చూసుకుంటే కనుక చాలా తక్కువగా కనపడుతుంది. అది రాబోయే రోజుల్లో మరి సెస్ అన్నది దాదాపు మేడం గారు చెప్పిన విధానం మరి చూసుకుంటే కనుక మరి సంవత్సరానికి వచ్చేటప్పుడు 3 కోట్ల రూపాయలు మనకి కలెక్ట్ చేసే విధంగా కూడా 4 కోట్లు టార్గెట్ అన్నారు. 4 కోట్లు రీచ్ అవ్వట్లేదు మీరు చెప్పిన దాని ప్రకారం. అంతే కదా, 3 కోట్లు 3.5 కోట్లు వచ్చే విధంగా ఉంది. అంటే బయట నియోజకవర్గాలు కంపేర్ చేసుకుంటే కనుక మన నియోజకవర్గంలో ఈ సెస్ అన్నది కూడా మన కలెక్షన్ అన్నది కూడా తక్కువగా కనబడుతుంది. కాబట్టి దాని మీద మనం కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి ఆ సెస్ అన్నది కలెక్ట్ చేసే విధంగా కూడా మనం మరి ముందుకెళ్లాలని చెప్పి తెలియజేసుకున్నాం. మరి గతంలో కూడా కొంత అవినీతి జరిగింది అంటున్నారు. ఇక్కడ మరి గత ప్రభుత్వంలో ఇక్కడ ఏదో డూప్లికేట్ రిసిప్ట్స్ ఇచ్చి రైతుల దగ్గర సెస్వేషన్ లో రిసిప్ట్ ద్వారా కూడా ఇక్కడ అవినీతి జరిగిందని చెప్పడం కూడా జరుగుతుంది. మరి వారి మీద ఏ రకమైన యాక్షన్ తీసుకోలేదు అప్పుడు ప్రభుత్వం. మరి అక్కడ శాసనసభలు తీసుకోకపోవడం కూడా అది మరి దురదృష్టకర విషయంగా మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఎక్కడా కూడా అవినీతి అన్నది లేకుండా రైతుల దగ్గర నుంచి కలెక్ట్ చేసే ప్రతి రూపాయి కూడా
ప్రభుత్వానికి వచ్చే విధంగానే మరి మేము ఇక్కడ చర్యలు తీసుకుంటానని చెప్పి నేను ఈ సందర్భంగా నేను మీడియా సోదరుల్లో నేను తెలియజేసుకుంటున్నాను. నేను ఏఎంసీ మార్కెట్ గోడౌన్స్ అంతా కూడా వేరే పర్యటన చేసాం. లోపల కూడా అంతా అన్ని రకాల కొంత మాడిఫై చేయవలసిన అవసరం ఉంది. ఇక్కడ అదేవిధంగా గెస్ట్ హౌస్ కూడా ఉంది. మరి ఇక్కడ కూడా ఏంటంటే గెస్ట్ హౌస్ కూడా దేనికి ఉపయోగం లేకుండా లేని విధంగా కూడా ఇక్కడ కనపడుతుంది. కాబట్టి గెస్ట్ హౌస్ కూడా కొంత ఆధునీకరణ చేసుకుంటే కనుక రేపు గవర్నమెంట్ నుంచి ఏదైనా రివ్యూస్ అన్నది ఇక్కడ ఏదైనా అఫీషియల్స్ వచ్చినప్పుడు లేకపోతే కేబినెట్ మంత్రులు వచ్చినప్పుడు డిపార్ట్మెంట్ వైడ్ మనం ఓవరాల్ గా కూడా ఇక్కడ ఏమన్నా మనం ప్రోగ్రామింగ్ అన్నది ఇక్కడ పెట్టుకుంటే కనుక అది బాగుంటుంది. దాన్ని ఏమన్నా మోడిఫై చేసి ఇక్కడ శుభ్రం చేసి ఇక్కడ రివ్యూస్ పెట్టే విధంగా కూడా నేను మరి చర్యలు తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రైతాంగానికి కూడా అండగా ఉండే విధంగా మరి ఏదైతే వాళ్ళ ఏఎంసీ ద్వారా మరి మార్కెటింగ్ యార్డ్లో ఆడ షాప్స్ ఉన్నాయి, డైలీ కూరగాయలు అమ్ముకునే విధానం కూడా మనకు రైతాంగం ఎక్కువ కాబట్టి కూరగాయల వ్యాపారులు మనకు నర్సాపురంలో ఎక్కువ కాబట్టి వారందరికీ కూడా గిట్టుబాటు రేటు కూడా మనం ఉండే విధంగా ఇప్పుడు రోజు ఒక రేటు లేదని చెప్తున్నారు. మరి ప్రతిరోజు ఒక రేటు నిర్ణయించే విధంగా కూడా మరి అధికారులతో మాట్లాడి వారికి రైతులకు రాబడి వచ్చే విధంగా రైతాంగానికి రాబడి వచ్చే విధంగా కూడా మరి ముందుకెళ్తానని చెప్పి తెలియజేసుకుంటూ మరి దీనికి మరి ఏఎంసీకి వ్యవసాయ మార్కెటింగ్ యార్డ్కి మరి అచ్చెన్నాయుడు గారు కూడా మంత్రిగా ఉన్నారు కాబట్టి మరి ఆయనతో కూడా సంప్రదింపులు చేసి మన నియోజకవర్గానికి కూడా మరి మార్కెటింగ్ యార్డ్ ద్వారా రాబోయే రోజులు ఏదన్నా ఒక ఫండ్ తెచ్చుకుని డెవలప్మెంట్ అయ్యే విధంగా కూడా మన అందరూ కలిసి నేను ముందుకెళ్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నిన్ననే రాష్ట్ర వ్యాప్తంగా కేబినెట్ జరిగింది. మరి ఆ కేబినెట్ లో కూడా కొన్ని అంశాల మీద మరి సీఎం గారు కానీ మంత్రులు కానీ అక్కడ కూర్చొని డిస్కస్ చేసుకోవడం ఇవాళ రేపుల్లో కూడా ఏంటన్నది కూడా అది క్లారిటీ వచ్చి బడ్జెట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏ నిధుల నుంచి ప్రజలకి అందుబాటులో ఉంటుంది అన్నది కూడా మనకి తెలుస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూడా ప్రజలందరికీ కూడా రాబోయే రోజుల్లో అన్ని రకాలుగా కూడా ఒక మంచి పరిపాలన ప్రజలందరికీ కూడా మంచి జరిగే విధంగానే ఈ కూటమి ప్రభుత్వం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను నరసాపురం నియోజక ప్రజలకు కూడా ఒక ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినప్పటి నుంచి కూడా అందరికీ అందుబాటులో ఉంటున్నాం. నిన్న కూడా చూసుకున్నాం, ఏదైతే కెనాల్ ఉందో అక్కడ మెయిన్ కెనాల్ ఉందో ఆ కెనాల్ కూడా మేము అక్కడ విజిటింగ్ చేసి అక్కడ మరి పనితీరు కూడా ఏ రకంగా ఉన్నది కూడా మేము చేసి త్వరలోనే కొంత అక్కడ ఆ కెనాల్ కూడా కొద్దిగా ఆధునీకరణ చేసి రైతాంగానికి అలాగే డ్రింకింగ్ వాటర్కి రెండింటికి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నియోజక ప్రజలందరికీ కూడా మీకు ఏ సమస్య ఉన్నా మరి మా దృష్టికి తీసుకురండి, మీ అందరికీ మేము న్యాయం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ స్టాఫ్ను కూడా కొంచెం ఎలక్ట్ చేసి ఇంకా వారు ఏదైతే ఉద్యోగాలు కూడా జాగ్రత్తగా చేసుకుని చాలా ఇక్కడ ఏంటంటే చూస్తున్న ఐరన్ కూడా ఇక్కడ హౌసింగ్ వాళ్ళు కూడా ఇక్కడ ఐరన్ డంపింగ్ చేస్తున్నారు. అది అనవసరంగా అది వేస్ట్ అయిపోయి ఉంది. మరి ఆ డిపార్ట్మెంట్ తోటి కూడా మాట్లాడి హౌసింగ్ కార్పొరేషన్ లో కూడా ఐరన్ వేశారు. గత ప్రభుత్వంలో కూడా ఏదో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కి ఆ రోజు అనుకున్నారు కాబట్టి అది కొద్దిగా ఆపడం వల్ల ఆ స్టోర్ డంపింగ్ చేసుకున్నారు. అదంతా కూడా స్క్రాప్ అయిపోయే పరిస్థితిలో ఉంది. దాన్ని ఏం చేయాలని ఆలోచన కూడా ఆ డిపార్ట్మెంట్ తోటి మాట్లాడి దాన్ని కూడా చూస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నియోజక ప్రజలందరికీ కూడా మీకు అందరికీ అందుబాటులో ఉండి మీకు అందరికీ దగ్గరగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీడియా సోదరులందరికీ కూడా పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.